నానే పక్కరా నానే బాబు శంకర కొద్దిగా అమర్నాథ్ ఫోటో ఉంది ఏమన్నా మీ సార్ ఫోటో ఏమన్నా మామూలు ఎప్పుడైనా సెల్ ఉంటాయి ఫోటో మొబైల్ ఫోన్ ఐడెంటిటీ వస్తుంది అంతే అది అలాంటి వ్యక్తి కనపడలేదు అని ఒక ఫోటో ఉంటే బాగుంటుంది మీ అమ్మ పేరు ఏం పేరు శకుంతల మేమ్మది పేపర్కి వస్తుంది టీవీలోనే వస్తుంది మా ఆయన 4 రోజుల నుండి కనిపించలేదు. నాకైతే పోలీసులే తీసుకొచ్చినారు, 1 టౌన్ పోలీసులు అని అనుకుంటాండా. నేనైతే తెలిసిందే భూమి విషయంలోనే తీసుకొచ్చినారు. ఈ అనంతపూర్లోదే సర్వే నెంబర్ అవంతా లేదు, నాకు తెలియదండి అవన్నీ. నేను భూమి కాదండి, హౌస్ గురించి అని చెప్పినారు. ఏరియా శారదానగర్ అని చెప్పినారు. అది మాకు తెలియదండి, తెలియకుండా మోసం చేసి పిలుచుకొచ్చినారు మా ఆయన్ని. ఎవరు పోలీసులే. మా ఆయన అమర్నాథ్, మేము అనంతపూర్లోనే ఉంటాము. మేము విద్యుత్ నగర్లో ఉంటాము. అంటే మాకు తెలియదండి, నేను ఇంట్లో మేము ఇక్కడే ఉన్నాము, ఆయన బెంగళూరులో ఉంటే ఆయన నాటినింటినే తీసుకొచ్చినారంట. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ఆయన నాకు ఇంట్లో నింటి లేక 4 రోజులు అయింది. మా ఆయన ఇంట్లో లేక మాకు ఈరోజు తెలిసింది. అందుకని పోలీస్ స్టేషన్లు అన్నీ వెతికినాము. ఏమన్నుంటే వచ్చి తేల్చుకోవాలా, మాట్లాడాలా, కూర్చోబెట్టాలా. పోలీసులు ఏమన్నుంటే సాల్వ్ చెయ్యాలా. ఇట్లా మాత్రం దౌర్జన్యంగా చేయకూడదు. మాకు వేరే వాళ్ళు ఎవరో ఫోన్లు చేసి అన్నారు. మాకు తెలిసింది పొద్దున. మాకు వేరే వాళ్ళు వచ్చినారు కదా, వాళ్ళు అన్నారు ఇట్లా డ్రాప్ చేసినారు అని. బిజినెస్ ఇదే ప్లాట్లో బిజినెస్, రియల్ ఎస్టేట్. నా పేరు రామలక్ష్మి. మా అమ్మ వచ్చి బెంగళూరు నుంచి 4 రోజులు అయింది. తెలియదు ఆమె ఎక్కడుందో ఏముందో తెలియదు. వచ్చి ఇంటి వాళ్ళు అడిగితే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఇంటి వరకు ఆరోగ్యం బాగాలేదు, చాలా ఉంటాం మీకు అడిగితే అవన్నీ తెలియదు. అవసరం వెళ్ళిపోయింది అంటున్నారు సార్. సార్ ఎంతమంది ఎంతమంది పిలుచుకొచ్చినారు? మా అమ్మ మా ఇల్లు సార్, సార్ మన సొంతం ఇల్లు. మేము ఉండే బెంగళూరు సార్ ఉండేది. కొంచెం 4 రోజులు ఇల్లు పట్టుకొని వాళ్ళు సార్ అడిగినా తెలియదు. అడిగినా ఫోన్ మీద ఏం అవసరం వెళ్ళిపోయింది ఇస్తున్నా సార్. అంటే ఏ కేసులోని ఏ విషయంలోని చెప్పినారేమన్నా? అవన్నీ ఏం చెప్తారు సార్. మీరేం పని చేస్తారు? మీ అమ్మ ఏం పని చేస్తుంది? మా అమ్మ హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫా? మీరేం చేస్తారు? మీ డాడీ వాళ్ళు ఏమన్నా? మా డాడీ వచ్చి మగ్గం సార్. నువ్వు? నేను జూనియర్ పని చేస్తాను, షాపింగ్ మాల్ పని చేస్తాను. అది సార్ ఏ సంవత్సరం పని చేస్తారు. లేని అరిశ్రమలు ఏమో లేదు సార్. అంతా జెంట్సే ఉన్నారు. అడిగితే కదా మీరు వెళ్ళిపోండి, మేము ఉన్నాం కదా అంటున్నారు సార్. ఒక నిమిషం సైలెంట్గా ఉంటే. ఈ పిల్లోని వాళ్ళమ్మ సాయి అనే వాళ్ళమ్మ, శకుంతల అనే వాళ్ళని వాళ్ళకు కనపడలేదని పిల్లోడు నా వరకు వచ్చినాడు. అతను నా ఫ్రెండు. ఏడుస్తా అంటే ఎక్కడ పోయిందో పోదామరా అని చెప్పి నేను ఇటు వరకు వచ్చినాను. వాళ్ళు మిస్ అయిపోయినారు. కోర్టు దగ్గర ఎతికినాము, ప్రతి ఒక్క చోట ఎతికినాము, ఎక్కడా మాకైతే దొరకలేదు. పిలుచుకుపోయినప్పుడు కూడా ఎందుకు పిలుచుకుపోతారా అని చెప్పి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అసలు ఉన్నారా లేదా, లేకుంటే దేనికోసం పిలుచుకుపోయినారో కూడా తెలియదు, క్లారిటీ లేదు. వాడు ఇంటికి పోకుండా ఇక్కడే ఉన్నాడు.
అసలు ఏమైంది అనేది కూడా తెలియదు, ఏ కేసు మీద అనేది కూడా తెలియదు. లేదు కేసు పెట్టింటే లేదు ఫలానా కేసు మీద పిలుచుకుపోతున్నాము అని చెప్పి వాళ్ళ భర్తకు కానీ లేకుంటే కుటుంబ సభ్యులకు కానీ లేకుంటే వాళ్ళకి చూపించి తప్ప మేము ఈ దానివల్ల మేము పిలుచుకుపోతున్నాము అని చెప్పి ఒక అడాటి లేదు. హఠాటుగా వచ్చినారు, హఠాటుగా పిలుచుకుపోయినారు. ఆ పిల్లోడు నా వరకు వచ్చిన దానికి నా ఫ్రెండ్ కాబట్టి తను ఏడుస్తా అంటే ఏమైందో అని చెప్పి ఆతృతతో నేను వీటి వరకు రావడానికి ముఖ్య కారణము. ఇంతవరకు వాళ్ళు ఏమైనారు అనేది తెలియదు. వాళ్ళ ఫోన్ నంబర్లు అన్నీ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, ప్రతి ఒక్కటి స్విచ్ ఆఫ్ వస్తుంది. వాళ్ళ గురించి విచారించే వాళ్ళు లేరు, ఏమైనారని సమాచారం చెప్పేవాళ్ళు లేరు. ఈ దాన్ని బట్టి ఇంతవరకు మేము రావడానికి కారణం ఏమైంది, ఎట్లా, ఏమి అనేదానికి కారణం. ముస్తఫా.